వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. ఎంబీబీఎస్ కోర్సులో సీట్ కోసం నీట్ కౌన్సిలింగ్ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సీట్ వచ్చిన వారు ఎంబీబీఎస్ చేయాలనే కలను నెరవేర్చుకుంటారు. మరి నీట్ కౌన్సిలింగ్ లో సీట్ రాని వారి పరిస్థితి ఏంటి? ఈ ఏడాది నీట్ లో తక్కువ మార్కులు వచ్చిన మధ్యతరగతి విద్యార్థుల ఎంబీబీఎస్ కలను సాకారం చేయడానికి స్థాపించబడింది RRISM ఎడ్యుటెక్ సంస్థ. ఎంబీబీఎస్ గురించి మరిన్ని వివరాలు తెలియజేసేందుకు ఈ సంస్థ చైర్మన్ అండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ అడ్వైజర్ డాక్టర్ రాకేష్, అలాగే ఈ సంస్థ నుంచి జాయిన్ అయి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ భవ్య మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కజక్లోని గవర్నమెంట్ కోక్షతో యూనివర్సిటీకి సంబంధించిన ఒకేవి చూద్దాం. KSU is among the top rated universities in Kazakhstan. A degree recognized by the Medical Council of India, the WHO, and many more. Kokshetau State University is located in Kokshetau, a city in Kazakhstan that was established in the early 1800s. The name of the city translates to Blue Mountain for the exquisite mountain range that envelops the city. While flying into the city itself, you can see this beauty surrounded by forests and mountains and filled with breathtaking lakes. The city is unmistakable. We welcome you to come and pursue your medical degree with us at the Kokshetau State University. We hope to see you soon. Kokshetau State University, Kokshetau, Kazakhstan. హలో రాకేష్ గారు. హలో మేడం. ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. RRISM ఎడ్యుటెక్ సంస్థ భారత ప్రభుత్వంచే గుర్తించబడి ఇంటర్నేషనల్ స్టాండర్డైజేషన్ ఫర్ ఆర్గనైజేషన్ ISO 9001-2015 సర్టిఫైడ్ అయిన సంస్థ. ఈరోజు వందలాది స్టూడెంట్స్లో మనము డాక్టర్లుగా తీర్చిదిద్దాము. సో ఈరోజు ఈ స్టేజ్లో మన కన్సల్టెన్సీ ఉమ్మడి తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 స్థానంలో మన కన్సల్టెన్సీ ఉండడానికి కారణమైన మన విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు మా టీం సభ్యులు, అలాగే యూనివర్సిటీ లోపల హాస్టల్ అండ్ మెస్ మేనేజ్మెంట్ మెయిన్ కీలక రోల్. సో వీరికి మరియు మాకు 10 టీవీకు స్టేజ్ పైన ఆపర్చునిటీ ఇచ్చిన 10 టీవీ బృందానికి మా యొక్క ధన్యవాదాలు. రాకేష్ గారు, ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి అలాగే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి ఏంటి ఇంపార్టెన్స్ కావచ్చు, ప్రయారిటీస్ కావచ్చు, ఏ విధంగా ఉంటాయి? ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయంటారా? ముందుగా మనం చూసుకుంటే NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే సంస్థ మనకు నీట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. నీట్ ఎగ్జామ్ అనేది ఐదర్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కానివ్వండి లేదా ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా సరే కామన్ ఎంట్రన్స్ లాగా ఎలాగైతే నీట్ రాసి ఎంట్రీ అవుతారో అలాగే ఇండియాలో ఫ్రీ సీట్ తీసుకున్న స్టూడెంట్స్ అయినా లేదా కౌన్సిలింగ్లో రాకుండా పేమెంట్ B కేటగిరీ, C కేటగిరీ పేమెంట్ స్టూడెంట్ అయినా లేదా అబ్రాడ్ నుంచి ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్ ఎవరైనా సరే సేమ్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఏదైతే NTA వాళ్ళ ఎలాగైతే నీట్ ఎగ్జామ్ పెడుతుందో అలాగే సేమ్ మనకు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, నేషనల్ లెవెల్ ఎగ్జిట్ టెస్ట్. ఇది మనకు ప్రజెంట్ వచ్చేసి ఎయిమ్స్ ఢిల్లీ అనే బోర్డు కండక్ట్ చేస్తుంది, నేషనల్ మెడికల్ కమిషన్ అనే ఆధ్వర్యంలో. సో ఎండ్ ఆఫ్ ద డే ఇండియాలో సీట్ చేసి ఎంబీబీఎస్ చేసినా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసినా ఎలాంటి వ్యత్యాసం అనేది ఉండదు. మోర్ ఓవర్ మనకు అబ్రాడ్ నుంచి 4.5 years ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత లైసెన్స్ అనేది అబ్రాడ్ స్టూడెంట్స్కు ఉంటుంది, కానీ ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్కు నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాతే లైసెన్స్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే
అక్కడ స్టూడెంట్ అయినా ఇక్కడ స్టూడెంట్ అయినా, మన యూనివర్సిటీలో అబ్రాడ్లో చేసిన వాళ్ళైనా ఇక్కడ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళైనా నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాయాలి, తర్వాత లైసెన్స్ తీసుకోవాలి. ఒక్కసారి ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆపర్చునిటీ లైక్ గవర్నమెంట్ పీజీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా లేకుంటే గవర్నమెంట్ జాబ్ ప్రకారం చూసుకున్నా అందరికీ కామన్గా మనకు బోర్డ్స్ ఉంటాయి, జాబ్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు పీజీ ఎగ్జామ్ కామన్ బోర్డులోనే కండక్ట్ అయ్యి రాస్తారు. సో ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. నీట్ ఎగ్జామ్ ఎట్లా అయితే రాస్తారో ఎలాంటి వ్యత్యాసం లేకుండా నెక్స్ట్ ఎగ్జామ్ కూడా అలానే రాస్తారు. యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే అబ్రాడ్లో చేసిన వాళ్ళకు అటు లైసెన్స్ అనేది ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళు ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వకన్నా ముందే మనకు యూఎస్ఎంఎల్ కానివ్వండి, ప్లాబ్ కానివ్వండి అటెంప్ట్స్ ఇవ్వచ్చు. వేరాజ్ ఇండియన్ స్టూడెంట్స్కు లైసెన్స్ వచ్చిన తర్వాతే ఇది ఇవ్వాల్సి ఉంటుంది. రైట్. హాయ్ భవ్య. హాయ్ మ్యామ్. ఇప్పుడు ఎంబీబీఎస్ చేయడానికి ఎందుకు నువ్వు కజకిస్తాన్ని చూస్ చేసుకున్నావు, అలాగే కోక్షితా యూనివర్సిటీనే ఎందుకు చూస్ చేసుకున్నావు? First thing, after attempting my NEET, I couldn't get seat because there is a lot of competition in India, and my parents, they were not at all interested in joining me for long term. అప్పుడు మేము ఒక 4 కంట్రీస్ సెలెక్ట్ చేసుకున్నాము: జార్జియా, ఫిలిప్పైన్స్, సెంట్రల్ అమెరికా అండ్ కజకిస్తాన్. I spoke to few of students who are studying in Georgia, Philippines, Kazakhstan and Central America. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నాకు అంటే అక్కడ అంత సేఫ్ అనిపించలేదు. అండ్ వన్ థింగ్, లివింగ్ కాస్ట్ ఎక్కువ అండ్ డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు జార్జియాకి, ఫిలిప్పైన్స్కి అండ్ సెంట్రల్ అమెరికాకి. అండ్ వన్ థింగ్, దెర్ ఈస్ నో ఎంబసీ ఇన్ జార్జియా. ఇవన్నీ చూసి యాజ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మై పేరెంట్స్ వర్ నాట్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ కంట్రీస్. అండ్ కమింగ్ టు ద కజకిస్తాన్, కజకిస్తాన్ హ్యాస్ డైరెక్ట్ ఫ్లైట్ ఫ్రమ్ ఢిల్లీ విత్ డ్యూరేషన్ ఆఫ్ 3 to 4 hours and cost of living is low. Then mainly it is a woman dominating country, so there is more secure for girls. This is the main reason I chose Kazakhstan as studying for my MBBS. And coming to the KSU, everyone is very toughest job to choose a government, to get government seat and in government university. Then KSU is a 60 years old government university, so and the fees we can complete within 25 lakh to 30 lakhs hold the MBBS, and then the cost of living is low, so I choose KSU as my university and this is the best for me. రాకేష్ గారు, కేఎస్యూలో లోన్ కానీ స్కాలర్షిప్ ఫెసిలిటీస్ కానీ ఇవి ఉన్నాయా? ఎలిజిబిలిటీస్ క్రైటీరియాస్ గురించి చెప్పండి. మనకు ముందుగా కేఎస్యూ చూసుకుంటే ఇది 60 సంవత్సరాల విశ్వవిద్యాలయం 1962లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. సో మనకు గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి ఆల్రెడీ మన విద్యార్థులు అక్కడ చదివారు, గ్రాడ్యుయేట్స్ కూడా అయ్యారు, ఇక్కడ వర్క్ కూడా చేస్తున్నారు. మనకు స్కాలర్షిప్ అనేది గవర్నమెంట్ ప్రతి యూనివర్సిటీలో ఉంటుంది. అక్కడ సీట్ రావడం అనేది ఎక్కువ కష్టమైన పని. సో మనం డైరెక్ట్ యూనివర్సిటీస్లో ఎవరైతే నీట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు డైరెక్ట్ మనం సీట్ ఇప్పిస్తున్నాం. కంపేర్ విత్ దీని గురించి ఎప్పుడైతే మనం లోన్ గురించి మాట్లాడుతున్నామో, లోన్ అనేది ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్కు దొరికింది. మనమే మన స్టాఫ్ ఉంటుంది, మన టీం ఉంటుంది, ఎండ్ టు ఎండ్ మనం గైడ్ చేస్తాము. మొత్తం ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో మనకు ఆ ట్యూషన్ ఫీజు అనేది ప్రతి బ్యాంక్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో లోకల్ బ్యాంక్స్, ప్రైవేట్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, మన స్టూడెంట్స్కు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. వాళ్ళకు మనము ఆ ఇన్ఫర్మేషన్ రెఫరెన్స్ చూపించి ఒకవేళ ఈ 25 to 30 lakhs కూడా మనం పెట్టుకోలేము అనే వాళ్ళకు మనము లోన్ ఫెసిలిటీ కూడా అందిస్తున్నాం. భవ్య, అలాగే యూనివర్సిటీలో సీనియర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, వాళ్ళ సపోర్ట్ మీకు ఏ విధంగా ఉంటుంది? అంటే అంత దూరం పంపించాలంటే సేఫ్టీయా కాదా అని పేరెంట్స్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో గర్ల్స్కి సేఫ్టీ అయినా, హాస్టల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి? అందరికీ తెలిసిందే, మోస్ట్లీ ఇండియాలో ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ లేదా ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ర్యాగింగ్ ఉంటుంది అనేసి అందరికీ తెలిసిందే. బట్ ఇన్ ఆర్ యూనివర్సిటీ దెర్ ఈస్ నో ర్యాగింగ్ అండ్ సీనియర్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్. ఏ డౌట్ అయినా ఇట్ ఈస్ లైక్ అకాడమిక్ ఆర్ ఇన్ ద హాస్టల్ వేరెవర్ అన్నిట్లోనూ మాకు హెల్ప్ చేస్తారు. అండ్ దెర్ ఈస్ నో ఇష్యూ విత్ సీనియర్స్ ఇన్ ఆర్ యూనివర్సిటీ. అండ్ కమింగ్ టు ద ప్రొఫెసర్స్, every professor is very knowledgeable, and not like in India we have each groups and each groups have 10 to 20 students. Like we can get individual caring from the professors. Whatever the doubts we have, they'll clear us with very carefully and they'll teach us very normally. అలాగే చెప్పండి. And coming to the hostel and accommodation 24/7 మాకు ఇండియన్ మేనేజ్మెంట్స్ ఉంటారు. సో వాళ్ళు మమ్మల్ని చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు. అండ్ కమింగ్ టు ద ఫుడ్, తెలుగు కుక్స్ ఉన్నారు, they'll cook Telugu food. And then 24/7
CCTV సర్వైలెన్స్ ఉంటుంది. అండ్ దెన్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ దేర్ మెయింటైన్ సపరేట్ హాస్టల్స్. అలాగే నీట్లో మంచి మార్క్స్ రాని వాళ్ళు, సీట్ రాని వాళ్ళు లాంగ్ టైంకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటంటారు? మనకు మెయిన్గా చూసుకుంటే మేడం, నంబర్ ఆఫ్ సీట్స్ వర్సెస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెంప్ట్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ నీట్ పెరుగుతూ పోతుంది. ఇప్పుడు దగ్గర 20 to 22 lakh స్టూడెంట్స్ మనకు నీట్ అటెంప్ట్ చేస్తున్నారు. కానీ నంబర్ ఆఫ్ సీట్స్ మనకు ఈ ఇయర్ కొంతమంది పేరెంట్స్ ఏమంటున్నారంటే మనకు కొన్ని యాడెడ్ కాలేజెస్ వచ్చాయి, 7 to 8 డిస్ట్రిక్ట్స్లో కొత్త కాలేజెస్ వచ్చాయి అన్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అర్థం చేసుకోవాల్సి ఏంది అంటే 150 సీట్స్ మాత్రమే ఉంటాయి. మీకు ఎన్ని కాలేజెస్ యాడ్ అయినా సరే ఆ నంబర్ ఆఫ్ కాంపిటీషన్ సీట్ వర్సెస్ ఇక్కడ స్టూడెంట్స్ అనేది ఎక్కడ కూడా సరిపోవడం లేదు. ప్లస్ ఎండ్ ఆఫ్ ద డే మనకు ఇయర్ అనేది వేస్ట్ అవుతుంది. లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు ఫీజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. 200 మార్క్స్ 300 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా డైరెక్ట్ 500+ తెచ్చుకోవడానికి అటెంప్ట్ చేసినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో అది అవ్వదు. దాంతో అదే కంటిన్యూ చేస్తూ సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అని స్టూడెంట్స్ పైన ప్రెషర్ పెరుగుతుంది. వాళ్ళ ప్రీషియస్ ఏదైతే ఏజ్ ఉంటుందో అది అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో మేము వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ఎప్పుడైతే గవర్నమెంట్ కాలేజ్ మనకు వస్తుందో 500 to 600 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ వచ్చి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుందో అది మనం ఇక్కడ కాక్షితోలో మీకు డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఇది వాడుకొని మీరు లాంగ్ టర్మ్స్లో ఏజ్ అనేది వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ MBBS జాయిన్ అయితే ఫర్దర్గా మీకు పీజీ కానివ్వండి, మీకు తెలిసిందే MBBS అనేది లెంతీ కోర్స్. MBBS చేసిన తర్వాత పీజీ చేయాలి, తర్వాత సూపర్ స్పెషాలిటీ ఉంటుంది. సో కంప్లీట్ డాక్టర్ అవ్వడానికి ఒక 10 to 15 years టైం అనేది కావాల్సి వస్తుంది. సో మీరు ఇక్కడనే 3-4 లాంగ్ టర్మ్స్ అని 2-3 లాంగ్ టర్మ్స్ తీసుకున్నా సరే మీ ఏజ్ అనేది అక్కడ పెరుగుతూ పోతుంది. ఎండ్ ఆఫ్ ద డే రూల్స్ అనేవి కొత్తగా వస్తూ ఉంటాయి. ఇంతకుముందు మనకి NMC అనేది కొత్త రూల్ తేలేదు. అంటే ఇండియాలో మీకు లైసెన్స్ కావాలి అంటే కంపల్సరీగా ఇది రాయాలి ఎగ్జామ్, లేదంటే లైసెన్స్ ఇవ్వము అనే రూల్ లేదు. కానీ ఇప్పుడు 100% రాయాల్సిందే. ఇప్పుడు ఎవరైతే B or C కేటగిరీ తీసుకుంటున్నారో 75 lakhs to 1 crore వాళ్ళకు ఒకవేళ మంచి స్టాండర్డ్స్ దొరకకుండా ఏదో కాలేజెస్లో తీసేసుకుంటే వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం అనేది కష్టమైపోతుంది. సో అలాగా మనకు ఏదో డబ్బు ఉంది అని ఇన్ని రోజులు వచ్చేసింది, క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ అనేది లేకుండా ప్రైవేట్ కాలేజెస్లో తీసుకున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు. సో మేమేం సజెస్ట్ చేస్తున్నామంటే, మీరు ఒకటి ఏజ్ వేస్ట్ చేసుకోకండి, రెండోది గవర్నమెంట్ కాలేజ్ ఎప్పుడైతే మీకు దొరుకుతుందో సీట్ అవైలబుల్ ఉంటే మన దగ్గర లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. అలాంటి ఆపర్చునిటీ ఉన్నప్పుడు మీరు గ్రాబ్ చేసుకోండి. మీకు ఎండ్ ఆఫ్ ద డే ఇండియాలో ఏ స్టాండర్డ్ దొరుకుతుందో 100% అదే స్టాండర్డ్ దొరుకుతుంది. హాస్పిటల్ ఎక్స్పోజర్ కానివ్వండి, అడిషనల్గా మనకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది దొరుకుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మనకు ఎండ్ టు ఎండ్ అకాడమిక్స్ కానివ్వండి, నాన్ అకాడమిక్స్ కానివ్వండి, మనం మొత్తం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ వేస్ట్ చేసుకోకుండా ఎంత తొందరగా అయితే అంత తొందరగా MBBS కోర్స్లో జాయిన్ అయిపోతే మనకు బెస్ట్ అని మన సజెషన్ మేడం. రాకేష్ గారు, ఫారెన్లో స్టడీ అంటే పేరెంట్స్ ఎక్కువగా ఆలోచించేది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, వీసా ప్రాసెసింగ్ కూడా కష్టంగా ఉంటుంది అని. KSUలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్స్పెండిచర్స్ ఏ విధంగా ఉన్నాయి? మనకు మెయిన్గా ఎక్స్పెండిచర్ చూసుకునేటప్పుడు మేడం ఆ కంట్రీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కంపేర్ చేసుకోవాలి. చాలామంది పేరెంట్స్ మాకు చెప్పేది ఏంటంటే, సార్ మేము కొంతమంది వేరే కన్సల్టెన్సీస్ వెళ్ళాము, వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ని కూడా అడిగాము, ముందు వాళ్ళు ఎస్టిమేషన్ బడ్జెట్ అనేది 15 to 20 lakhs అంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు 30 to 35 lakhs అవుతుంది, 25 lakhs దాకా అవుతుంది అంటారు. సో మనం ఏం చెప్తాము అంటే, మీరు వెళ్ళే ముందు ఆ కంట్రీని ముందు అనలైజ్ చేయండి. చేసిన తర్వాత అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, అక్కడ రావడానికి వెళ్ళడానికి ఫ్లైట్ అనేది ఎంత ఛార్జ్ పడుతుంది, ఎందుకంటే దగ్గర మీరు 10 times స్టూడెంట్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఎవ్రీ ఫ్లైట్ ఛార్జ్ ఆల్సో మ్యాటర్స్. మీరు అది చూసుకోవాలి, కాస్ట్ ఆఫ్ లివింగ్, హాస్టల్ అండ్ మెస్ చూసుకోవాలి, ట్యూషన్ ఫీజు చూసుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అడ్మిషన్, అక్కడ మెయిన్గా సెమిస్టర్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకు 150 సీట్స్ ఉంటాయి ఏ మెడికల్ కాలేజ్లో అయినా సరే, వాళ్ళు 180 or 190 స్టూడెంట్స్ తీసుకుని ఆ 30 to 40 ఎక్స్ట్రా స్టూడెంట్స్ని సెమిస్టర్ బ్యాక్ చేయడం అనే సిస్టమ్ చాలా జరుగుతుంది. మీరు ఇప్పుడు జార్జియాలో తీసుకున్నా, కిర్గిస్తాన్లో తీసుకున్నా, ఎంతోమంది పేరెంట్స్ మాకు కంటిన్యూగా కాల్ చేస్తూ ఉంటారో ఇదే కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. సో మనము పేరెంట్కి సజెస్ట్ చేసేది ఏంటంటే, అలాంటి కంట్రీస్ మనం ముందే చూస్ చేసుకోవద్దు, అలాంటి కాలేజెస్ని మనము షార్ట్ లిస్ట్ చేసుకోవద్దు. మన దగ్గరికి ఎప్పుడైతే పేరెంట్స్ వస్తారో మనం ఓన్లీ పేరెంట్స్కి షార్ట్ లిస్టింగ్ ఏదైతే చేస్తామో దాంట్లో ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ మనం ప్రిఫర్ చేస్తాము. ఎందుకు అంటే రీజన్ ఇదే, ఫీజు అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, డైరెక్ట్ కాలేజ్ యూనివర్సిటీకి పేమెంట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ప్లస్ ఆ కంట్రీ కరెన్సీ మనం చూసుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ జార్జియా తీసుకోండి, లారీ ఉంది మనకు 32 రూపీస్ పడుతుంది ఒక్క ఇండియన్ లారీ.
సో అది చాలా ఎక్స్పెన్సివ్, అంటే $50 అండ్ మనకు 70 to 80 మనకు డాలర్ నడుస్తుంది అంటే ఈ రోజు రేటు 82 అనుకున్నా సరే దాంట్లో దగ్గర సిమిలర్ టు హాఫ్. సో ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్లో మీరు ఎంత వద్దన్నా జార్జియా చూస్ చేసుకుంటున్నారు అంటే 40 to 45 lakhs కంపల్సరీ మీరు ఎస్టిమేషన్ చేసుకొని వెళ్ళాలి. కానీ మీరు 30 to 35 lakhsలో అయిపోతుందని కొంతమంది చెప్తున్నారని వెళ్తే అక్కడ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఇదే అవుతుంది. సో మనం కజకిస్తాన్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ కజకిస్తాన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా. సో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. అక్కడ కరెన్సీ అనేది ఇండియా కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. ప్లస్ వెల్ డెవలప్డ్ కంట్రీ, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎప్పుడైతే మనం గవర్నమెంట్ కాలేజ్ చూస్ చేసుకున్నామో అక్కడ మనకు ట్యూషన్ ఫీజు అనేది మేజర్ అక్కడ తగ్గిపోయింది మన గవర్నమెంట్ కాలేజ్ చూస్ చేసుకున్నప్పుడు. సెకండ్ థింగ్ వచ్చేసి మనం కంట్రీ ది బెస్ట్ చూస్ చేసుకున్నప్పుడు కాస్ట్ అనేది అప్పుడే ఎస్టిమేషన్ చేసుకున్నప్పుడు మనం ఓవరాల్గా ఒక ఫిగర్కి రావచ్చు. 4 to 5 lakhs అవుతుంది పర్ ఇయర్ కజకిస్తాన్లో ఒకవేళ కొక్షిటోలో జాయిన్ అవుతే. ఎండ్ ఆఫ్ ద డే మీకు ఎక్కడ కంపేర్ చేసుకున్నా ఇదే ఫీజు వస్తుంది ఏ స్టూడెంట్తో కంపేర్ చేసుకున్నా. అలా కాకుండా ఫస్ట్ ఇయరే 8 lakhs, ఫస్ట్ ఇయరే 9 lakhs అవుతుంది కానీ 25-30లో అయిపోతుంది అని అంటున్నారు అన్నప్పుడు మీరు అర్థం చేసుకోండి. అలాంటి కాలేజెస్ చూస్ చేసుకోవద్దు. మెయిన్గా గవర్నమెంట్ కాలేజ్ చూస్ చేసుకోండి. ప్లస్ కంట్రీలో ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి, ఫ్లైట్స్ డైరెక్ట్ ఫ్లైట్ ఉండాలి. 3 hours to 3.5 hours జర్నీ ఉంది మనకు. కానీ వేరే కంట్రీస్లో మనం పోల్చుకుంటే సెంట్రల్ అమెరికా అంటారు కొంతమంది, ఆ టికెటే 1 lakh 1.5 lakh ఉంటుంది అది. సో అక్కడ మీకు అంత తక్కువలో ఓన్లీ టికెట్స్కే మీకు 10 lakhs దాకా వెళ్తాయి. జార్జియా ఉంది 7 hours జర్నీ. సో ఇలాంటి కంట్రీస్ మనం చూస్ చేసుకున్నప్పుడు ప్రతిదీ కౌంట్ అవుతుంది. ఆ సెమిస్టర్ బ్యాక్ అయినప్పుడు మీకు ఒకవేళ 6 months సెమిస్టర్ బ్యాక్ అయినా ఏ ప్రైవేట్ కాలేజ్ చూస్ చేసుకున్నప్పుడు మీకు 6 months ట్యూషన్ ఫీజు వేస్ట్ అయిపోతుంది, 6 months హాస్టల్, 6 months మెస్, ఎక్స్ట్రా టికెట్, ఇలాంటి లాసెస్ అనేవి అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఇవన్నీ మీకు బర్డన్ అయిపోతాయి. సో అందుకే డే 1 మీరు ఎప్పుడైతే స్టెప్ ఇన్ చేస్తున్నారో అప్పుడే మీరు ది బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకొని బెస్ట్ కంట్రీ చూస్ చేసుకొని మీరు స్టార్ట్ చేయాలి. భవ్య, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఒక సంస్థ త్రూ మనం వెళ్ళాము ఒక ప్లేస్కి, అక్కడ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత ఏదన్నా ప్రాబ్లం ఉంటే సంస్థ సపోర్ట్ చేస్తుందా లేదా అని. సో నీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు ఫైనల్ ఇయర్ వరకు వచ్చారు, మీకు RRISM ఎడ్యుటెక్ సపోర్ట్ అనేది ఏ విధంగా ఉంది? ఫస్ట్ థింగ్, యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడంలో ఎంత టఫెస్ట్ జాబో అండ్ కన్సల్టెన్సీ కూడా సేమ్ థింగ్. మంచి బెస్ట్ కన్సల్టెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ from my opinion, RRISM EduTech is best. From the day 1 from my admission until now I am 5th year, ఏవైతే వాళ్ళు ప్రామిస్ చేశారో మా పేరెంట్స్కి కానివ్వండి, నాకు కానివ్వండి, దే ఫుల్ఫిల్డ్ ఎవ్రీథింగ్. Whether it's academic or non-academic, whatever the things they promised me, they fulfilled everything. Whenever I call them, whenever I call Rakesh sir or RRISM EduTech management, they'll pick up my call and they'll be available in 24/7. And sir will visit our university every year and he'll send Indian professors to the university till end of the year and he'll help us a lot. So RRISM EduTech is very good for every student and they can take admissions through RRISM EduTech. ఓకే సార్, ఇప్పుడు అబ్రాడ్లో MBBS చేసి వచ్చిన తర్వాత ఇండియాలో ఎగ్జామ్ కనుక క్వాలిఫై అవ్వకపోతే వాళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటంటారు? మెయిన్గా మనకు చూసుకుంటే మేడం, మా యూనివర్సిటీ లోపల వీళ్ళు ఎప్పుడైతే ఎంట్రీ అవుతారో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకు అల్టిమేట్ గోల్ ఏమి ఉండాలి అంటే 5 years అయిపోయిన తర్వాత 4.5 years MBBS, 1 year ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినాక ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. అది ఏదో 6 months లాస్ట్ మూమెంట్లో ప్రిపేర్ అయ్యి చాలా యూనివర్సిటీస్లో చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. సో మా యూనివర్సిటీలో చూసుకుంటే మనము day 1 నుంచి ప్రొఫెసర్స్ని పంపిస్తూ ఉంటాము డైరెక్ట్గా. అలాగే టాప్ మెడికల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ ఇండియాతో మనము కొన్ని మెడికల్ వీడియోస్ చేయించి స్టూడెంట్స్కు day 1 ట్యాబ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే వాళ్ళకు 19 subject పర్సనల్గా వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. యానిమేటెడ్ వీడియో లెక్చర్స్ ఇస్తున్నాము. సెకండ్ థింగ్ వచ్చేసి ప్రొఫెసర్స్ను మనము యూనివర్సిటీకి తీసుకెళ్తున్నాము. మన ఎక్స్పెన్సెస్తో ఎలాంటి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా మనము కోచింగ్ అనేది మోర్ దాన్ కోచింగ్ కాకుండా, కోచింగ్ అంటే జస్ట్ షార్ట్ టైం ఉంటుంది, త్రూ అవుట్ ద ఇయర్ 19 subjects కంప్లీట్ చేస్తున్నాం. మోర్ దాన్ ఏ కోచింగ్, ఒక అకాడమిక్ పార్ట్నర్ లాగా మనం యూనివర్సిటీతో యాక్ట్ చేస్తూ, సో ఎండ్ ఆఫ్ ద డే మనము మన స్టూడెంట్స్ 100% క్వాలిఫై అయిపోతున్నారు ఫస్ట్ అటెంప్ట్కి. కానీ వేరే యూనివర్సిటీస్లో ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి ఉండవు, లేదా ప్రైవేట్ కాలేజెస్లో ఇలాంటివన్నీ ఉండదు. వాళ్ళు జస్ట్ స్వలాభాల కోసం కూడా కొన్ని కన్సల్టెన్సీలు, కొన్ని కాలేజ్లు యాక్ట్ అవుతూ ఉన్నాయి. మీకు తెలిసిందే ప్రైవేట్ కాలేజెస్లో, అది ఇండియాలో అయినా సరే మీకు ఫీజెస్ ఎలా తీసుకుంటారో 1.5 ఉంటుంది. సో నేను దాని గురించి చెప్పాలనుకోవట్లేదు. సో మీరు అర్థం చేసుకోవాలి పేరెంట్స్ కూడా. ఎండ్ ఆఫ్ ద డే ప్రైవేట్ యూనివర్సిటీస్లో ప్రైవేట్ కాలేజెస్ చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్తారండి మనకు ఇంత పాస్ పర్సెంటేజ్ ఉంది. మీకు తెలీదు 1000 members జాయిన్ చేసే కాలేజ్లు కూడా కొన్ని ఉన్నాయి, కానీ 700 పాస్ అవుతున్నారు.
సో 300 స్టూడెంట్స్ అక్కడ సెమ్ బ్యాక్ అవుతున్నారు. సో అలాంటి కాలేజెస్ ఉన్నాయి, ప్లస్ కొన్ని ఎక్స్క్లూజివ్ మెడికల్ కాలేజ్లు అవి ప్రైవేట్గా మేమే స్టార్ట్ చేసామంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే అలాంటి కాలేజ్ చూస్ చేసుకున్నప్పుడు ఎంసీఏ ర్యాంక్ అనేది చాలా లో ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఆ స్టూడెంట్స్కి మా దగ్గర అప్రోచ్ అయ్యి, సరే ఇప్పటికైతే మాకు లాస్ అయిపోయింది, నెక్స్ట్ స్టెప్ ఏముంది అని చాలామంది మాకు అడగడం జరిగింది. వాళ్ళ కోసం మేము అబ్రాడ్లో యూఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, MPH అనే ఫర్దర్ కోర్స్ ఉంటుంది. వాళ్ళు ఇంకా క్లినికల్కి ఎప్పుడైతే మనకు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయండి ఎంసీఏలో, దానికి ప్రాబ్లం లేదు. కానీ అలా అని అందరూ అదే రాస్తూ ఉండరు. త్రూ అవుట్ ద ఇయర్ మనకు 2 times ఉంటుంది అంటారు చాలామంది, కానీ అదే రాస్తూ ఉండి మనం చేయలేం కదా. 1 attempt 2 attempt తర్వాత స్టూడెంట్స్ కూడా ఫెడప్ అయిపోతారు. సో మనం ఆ స్టూడెంట్స్కు ఒక హోప్ లాగా ఉండి వాళ్ళకు క్లినికల్ సైడ్ వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి నాన్ క్లినికల్ సైడ్ మనము ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇండియాలో ఒకవేళ చేయాలనుకున్నా వాళ్ళకు లీగల్గా మనము నాన్ క్లినికల్ సైడ్స్ ఉంటాయి, ప్లస్ అబ్రాడ్లో మాస్టర్స్ కానివ్వండి, లైక్ ఎంఎస్సీ ఇన్ ఫార్మకాలజీ, ఎంఎస్సీ ఇన్ టాక్సికాలజీ మనకు యూకేలో ఉంటాయి కోర్సెస్. సో అలాంటి కోర్సులు మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ ఇండియాలో చేయాలి అనుకుంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి, దాని లోపల రిక్వైర్మెంట్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ డాక్టర్స్ చాలా ఎక్కువ ఉంది రిక్వైర్మెంట్. సో అక్కడ మనం వీళ్ళను ప్లేస్ చేస్తున్నాము. సో ఎండ్ ఆఫ్ ద డే ఏదో తీసుకెళ్ళినాము పంపించేసామనే కాకుండా మనం డే 1 నుంచి స్టూడెంట్తో ఉండి డే ఎండ్ దాకా ఉంటాం. ఏ స్టూడెంట్ అయినా సరే, వేరే ఏ కన్సల్టెన్సీలో అయినా మీకు అది కనిపించదు. వాళ్ళు ఒక్కసారి పంపించినాక మీకు ఆ రెస్పాన్స్ అనేది ఉండదు. కానీ మనం ఇక్కడ మన ఓన్ హాస్టల్స్ ఉన్నాయి, మన ఓన్ మెస్ ఉంది, అక్కడ మనం అక్కడ స్టాఫ్ మెయింటైన్ చేసి మేనేజ్మెంట్ మొత్తం చూసుకుంటుంది కాబట్టి 24/7 మనం అవైలబుల్ ఉంటాం. ఒకవేళ మా నుంచి వెళ్ళకున్నా వేరే స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళకు కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం. ఎంఎస్సీ కానివ్వండి, మాస్టర్స్ కానివ్వండి, వాళ్ళకి ఏ కంట్రీలో రిక్వైర్మెంట్ ఉంటే నాన్ క్లినికల్ సైడ్ మనం అది ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు మన ఆఫీస్కి విజిట్ చేసినా లేదంటే స్క్రీన్లో కనిపించే నెంబర్స్ కాల్ చేసినా మీకు ఫర్దర్గా మన టీం అనేది గైడ్ చేస్తుంది. అండ్ భవ్య, MBBS అబ్రాడ్లో చేయాలనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, ఇండియాలో సీట్ రాలేదు, మేము ఏదో లాంగ్ టర్మ్ చేసాం, మళ్ళీ సీట్ రాలేదని డిసప్పాయింట్ అవ్వకుండా, ఎవ్రీ మిడిల్ క్లాస్ హ్యాస్ వన్ డ్రీమ్ లైక్ బికమింగ్ అ డాక్టర్. ఇప్పుడు ఇండియాలో సీట్ రాలేదని చెప్పేసి డిసప్పాయింట్ అయిపోయి లాంగ్ టర్మ్ చేసి లేదు ఇంకొక కోర్స్ చేసి అలాగే ఉండిపోయిన వాళ్ళకి ఐ సజెస్ట్ you can take admissions in abroad and you can take admissions in Kazakhstan from KSU University because you can get international exposure and the cost of living is very good. And then tarvata mainly every middle class family, if you can afford 25 lakhs to 30 lakhs, you can join in KSU University because with the 25 lakhs to 30 lakhs meeku asalu ekkada anedi admission dorkadu. Main thing, అందరు గవర్నమెంట్ యూనివర్సిటీలో సీట్ రావాలి, గవర్నమెంట్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ అనేది ఒక డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి KSU ఈజ్ 60 years old గవర్నమెంట్ యూనివర్సిటీ. సో యూ కెన్ help and you can join in KSU University. It is very helpful for you. And from my side, how my seniors helped me, like I can help my juniors. If you are interested, please join in KSU University. రైట్. అలాగే స్టూడెంట్స్ ఎందుకు మీ కన్సల్టెన్సీనే ఎంచుకోవాలి, ఏంటి స్పెషాలిటీస్? అలాగే అబ్రాడ్లో MBBS చేయాలనుకునే పేరెంట్స్కి కావచ్చు, పంపించే పేరెంట్స్కి, చదవాలనుకునే స్టూడెంట్స్కి ఫైనల్గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మెయిన్గా మేడం, మేము వేరే కన్సల్టెన్సీస్తో కంపేర్ చేసినప్పుడు ట్రాన్స్పరెన్సీ అనే థింగ్ ఉంటుంది. మనము ఎండ్ ఆఫ్ ద డే ఏ స్టూడెంట్ అయినా సరే, ఇప్పుడు భవ్య అనే కాకుండా ప్రతి ఒక్కరు వీళ్ళ ఇయర్మేట్స్ కానివ్వండి, జూనియర్స్ కానివ్వండి, డైరెక్ట్ మనమే విజిట్ చేస్తూ ఉంటాము. ఎండ్ ఆఫ్ ద డే మనం పేరెంట్స్కు కూడా డైరెక్ట్గా ఫ్రీ వీసా అనేది ఉంటుంది. కజకిస్తాన్కు 1 month ఫ్రీ విజిట్ వీసా ఉంది. సో మొత్తం డాక్యుమెంటేషన్ అనేది పేరెంట్కు మనమే చేసి, పేరెంట్స్ కూడా చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ ఇయర్ ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ ఉంటుందో స్టూడెంట్స్, గ్రాడ్యుయేషన్స్ ఇవ్వడానికి చాలామంది పేరెంట్స్ వస్తూ ఉంటారు. కొంతమంది డే 1 మేము మా స్టూడెంట్ని మా హాస్టల్స్ ఎలా ఉన్నాయి చూడాలి అని పేరెంట్స్ కొంతమంది ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే మనం అది తీసుకెళ్తాం. అలాంటి సర్వీస్ వేరే ఏ కన్సల్టెన్సీ మనకు ప్రొవైడ్ చేయదు, మనం అది ప్రొవైడ్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే జాయినింగ్ అనే కాకుండా ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్కు గైడెన్స్ మనమే ఇస్తున్నాము. కోచింగ్ అనే థింగ్ లేకుండా మొత్తం మనమే హ్యాండిల్ చేసి ఫ్యాకల్టీని బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇస్తూ అటు పేరెంట్కు ఇటు స్టూడెంట్కు త్రూ అవుట్ ద కోర్స్ మనం అవైలబుల్ ఉంటున్నాము. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ప్లేస్మెంట్స్ కూడా మనమే ఇప్పిస్తున్నాము. సో ఇది కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనేది మనం చేస్తున్నాం. వేరే కన్సల్టెన్సీలు చూసుకుంటే మీకు అలా ఉండదు. జస్ట్ వాళ్ళు చెప్పింది ఒకటి ఉంటుంది, చేసింది ఒకటి ఉంటుంది. చాలామంది పేరెంట్స్ ఆశ్చర్యపడుతుంటారు, 25 లక్షల్లో కూడా MBBS అయిపోతుందా? అవును, 100% అయిపోతుంది. కక్షితోలో ఫీజు చూసుకుంటే మీరు 15,60,000 ఉంది. మీరు ఈజీ 10 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవాలంటే 1.5 lakh 1.5 lakh
మనకు $1,900 పడుతుంది. అంటే ఓవరాల్గా మీరు 19 into 82, 83 చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. $1,900 per semester. ఉండడానికి తినడానికి మనకు హాస్టల్కు అకామిడేషన్కు $1,000 పడుతుంది. సో అది ఒక 85,000 ప్లస్ ఇది ఒక 1,55,000. ఓవరాల్గా మీకు 2,40,000. ఇయర్లీ చూసుకుంటే 480 to 5 lakhsలో మీకు కంప్లీట్ MBBS అనేది అవుతుంది. అది మనము మన ఎండ్ నుంచి ఇస్తాం. వేరే వాళ్ళు ఇంత ట్రాన్స్పరెంట్గా మనకు ఉండరు. మనము 100% ఏదైతే చెప్తామో డే 1 అదే ఫీ స్ట్రక్చర్ ఎండ్ దాకా ఉంటుంది. యూనివర్సిటీ నుంచి మనం బాండ్ ఇస్తాము, సో మన సైడ్ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇది వేరే ఏ కన్సల్టెన్సీ ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి మనము వేరే వాళ్ళ నుంచి ది బెస్ట్. అండ్ తెలంగాణ ఆంధ్రాలో మీరు ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే MBBSఏ కాకుండా మనకు US UK వెళ్ళాల్సిన లైక్ మాస్టర్స్ కోసం కావాలని లేదా వేరే కోర్సెస్ మనం చేయాలి అని లైక్ బీటెక్ స్టూడెంట్స్ కూడా చాలామంది అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళ కోసం కూడా మనము కోర్సెస్ మనం డిజైన్ చేసాము, ప్లస్ ప్లేస్మెంట్స్ ఇప్పిస్తున్నాము. రెండోది వాళ్ళకు కూడా అన్ని టైప్ ఆఫ్ మాస్టర్స్ కోర్సెస్ మనము ప్రొవైడ్ చేపిస్తున్నాము. థ్యాంక్ యూ రాకేష్ గారు. RRISM ఎడ్యుటెక్ సంస్థ గురించి అలాగే అబ్రాడ్లో MBBS గురించి క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ భవ్య, మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు. ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ ప్లస్. కీప్ వాచింగ్ 10 TV.